మంచిది. కొద్ది నిమిషాలు దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం అవుతుంది. ఎప్పుడు కూడా ఇదే సమయం నాకు వస్తూ ఉంటుంది. అయినా కానీ నేను సమయాన్ని జయిస్తాను, సాతాను కూడా జయిస్తాను. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపించిన విధానాన్ని బట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకున్నాము. వాక్యాన్ని ధ్యానము చేసుకునే ముందు మరి మన మధ్య పసుమర్తి డానియల్ అయ్య గారు నాకు ఎస్సీ కాలేజీలో ప్రభునందు పిల్లరా 71-73 అప్పుడు మా గురువు గారు, ఇప్పుడు ఆత్మీయ తండ్రి, మేమిద్దరం కలిసి అపోస్తుడైన పౌలు తిమోతి లాగా మేమిద్దరం కలిసి, తిమోతి యోగ్యత నాకు లేదు కానీ సమయ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, ఆ విధంగా కలిసి మేము పరిచయం చేస్తాము. ఏది ఏమైనా ఈ సమస్త మహిమ ఘనత ప్రభావంతా మహిమ గల దేవునికి. మంచిది. ప్రభునందు పిల్లరా, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఈరోజు దేవుని యొక్క బిడ్డలు నమ్మటం లేదు. క్రైస్తవ వేతల గురించి నేను చెప్పటం లేదు కానీ క్రైస్తవులు మేము ఆది నుండి పుట్టుక క్రైస్తవులు అని చెప్తా ఉంటారు. వీరు నమ్మటం లేదు దేవుని బిడ్డలారా. నమ్మినట్టయితే, ఆయనకి భయపడినట్టయితే పాపం ఎందుకు చేస్తారు? యథార్థంగా ఆయన నీతి మార్గములో నిజమైన సాక్షులు ఉంటూ కడవరకు కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ సత్య సువార్తను ప్రకటించి బాప్తీసాన్ని గురించి గుర్తు చేశారు. సమయం ఉంటే నేను తర్వాత మాట్లాడతాను దేవుని బిడ్డలారా. అయితే ప్రభునందు పిల్లారా, నేను కొద్ది నిమిషాలు, ఎందుకంటే మరి అందరూ కూడా సంఘములో మరి సంఘ కాపరులు కూడా అందరూ కూడా చాలా మంది చెప్పేవాళ్ళే, చాలా మంది అందరూ ఇప్పుడు చెప్పేవాళ్ళే దేవుని బిడ్డలారా. వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే మరి జ్ఞాని అయిన సొలొమోను కట్టించిన దేవాలయములో పరిశుద్ధ ఆ మండపములో 2 స్తంభాలను ఎత్తారు దేవుని బిడ్డ. ఒక స్తంభాన్ని ఎత్తి దానికి యాకీం అని పెట్టారు. 2వ స్తంభం పేరు బోయాజు. దేవుని బిడ్డ, యాకీం అంటే స్థిరపరచ. క్రైస్తవుని విశ్వాసము స్థిరపరచబడాలి, దినదినము స్థిరపరచబడాలి. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్నే పేతురు భక్తుడు చెప్తున్నాడు. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో. నోట్ చేసుకోండి, చదవద్దు, సమయం ఉండదు. మీరంతవరకు ఓపికతో నోట్ చేసుకుంటే అంతవరకు నోట్ చేసుకోండి దేవుని బిడ్డలారా. అయితే ప్రభుని స్థిరంగా ఉండాలి మన జీవి. అటొక్క కాలు ఇటొక్క కాలు. ఈరోజు ఈ మరి యొక్క మందిర ప్రాంగణంలో దేవుని బిడ్డలారా అనేక మంది వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు, ఈ గార్డెన్ లో ఉన్న చెట్టు దినదినము ఎదగాలి. అదే విధంగా ఏ విధంగా అయితే ఎదుగుద్దో మన విశ్వాసం కూడా ఎదగాలి. ఎక్కడేసిన అక్కడ బొంగడు ఉండకూడదు. అలాగే అట్ ది సేమ్ టైం స్థిరపరచబడాలి మన విశ్వాసం. అలాగే మరి బోయాజు దేవుని బిళ్ళ. బోయాజు అంటే వేగిరపట్టం. దేంట్లో? దేవుని యొక్క మందిరానికి రావడానికి, దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవుని యొక్క పరిచర్య ప్రార్థన చేయమంటే చేయరు దేవుని బిళ్ళరా. నేనే చేస్తాను ముందు ప్రార్థన, ఇంకా చేయమంటే మళ్ళీ నేనే చేయాలనుకుంటాను. కానీ అయ్యా చేసిన వాళ్ళు చేయొద్దంటే బాగాదనేసి చేయను. ప్రతి దాంట్లో నేను మొట్టమొదటి ఉండాలనుకుంటాను. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి మీరు ఎన్ని గంటలు వేసారో తెలియదు నాకు. రాత్రి నేను లెగవటం కాదు కానీ రిలాక్స్ అవుతాను అంతే. గాఢ నిద్రపోయి, గురకబెట్టి నిద్రపోయింది ఎప్పుడో పోయింది దేవుని బిడ్డలారా. నేను రాత్రి మరి అంటే ఊరక రిలాక్స్ అయ్యి మళ్ళీ లేచి 1 గంటకి 2 గంటలకు లేచాను. వాక్యం ధ్యానం చేస్తాను. చేసి దేవుని బిడ్డలారా కంటిన్యూగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను. మా గ్రాండ్ సన్ కూడా
మరి ఎర్లీ అవర్స్ లండన్ వెళ్ళాడు మా పెద్ద కుమారుడు కూడా. నా యొక్క కుటుంబాన్ని గురించి కూడా ఎందుకు చెప్తారు, గొప్ప గురించి కాదు, దేవుడు దీవించిన విధానాన్ని బట్టి. దేవుడు ఆయన బిడ్డలను మర్చిపోడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన బిడ్డలను ఒక తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. అందును బట్టి ఎలాంటి యోగ్యత అర్హత లేదు, ఎన్నిక లేని వాడిని దేవుని బిడ్డలారా. అలాంటి వాడిని మరి ఉన్నతమైన అత్యున్నతమైన శిఖరాలంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుండి డిఏజీ అంటే తమాషా కాదు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుండి డిఏజీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో దేవుని బిడ్డలారా అన్ని సమస్యలు. ఆ యొక్క వ్యక్తి క్యారెక్టర్ విషయంలో కానీ మరి కుటుంబ సమస్యలు కానీ పైనుండే అన్ని కూడా సమస్యలు ఉంటాయి దేవుని బిడ్డలారా. రాష్ట్ర అన్ని మొత్తం క్లీన్గా ఉందా, ఒక్క మచ్చే దేవుని బిడ్డలారా. రాష్ట్రపతి అవార్డు, ఇండియన్ పోలీస్ మెడల్, ఆంధ్రప్రదేశ్ మెడల్స్ అన్ని వచ్చేసినాయి దేవుని బిడ్డలారా. ఒక మెడల్ రావాలంటే చాలా కష్టం, ఒక మెడల్ రావాలంటే చాలా కష్టం దేవుని బిడ్డలారా. అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని మెడల్స్ వచ్చేసినాయి. అంత మాత్రమే కాదు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఇంక్రిమెంట్లు వీళ్ళు సరిగా డ్యూటీ చేసుకోకుండా ఆ యొక్క పనిష్మెంట్ మీద పోస్ట్ పోన్ ఆఫ్ ఇంక్రిమెంట్లు కూడా ఆగిపోతాయి. దేవుడు నాకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, ఇంక్రిమెంట్ రెండు ఇంక్రిమెంట్లు. మరి ఈ రోజు నాకు ఎంత మరి బెనిఫిట్ అయ్యా. అంత మాత్రమే కాదు, మరి యాక్సిలరేటెడ్ ప్రమోషన్ అంటే చరిత్రలో తెలంగాణ ఆంధ్ర చరిత్రలో దేవుని బిడ్డలారా మరి ఒక డిఎస్పీ నుండి అడిషనల్ ఎస్పీ వరకు కూడా ముందు ప్రమోషన్ యాక్సిలరేటెడ్ నాకు ఒక్కడికి వచ్చింది. ఇవన్నీ కూడా ఆయన యొక్క అద్భుతాలు కాదా దేవుని బిడ్డలారా మొత్తము. ఆ తర్వాత నేను మళ్ళీ దానికి పెడితే ఏదైతే మచ్చ ఉందో అది దాన్ని తీశారు. తర్వాత మరి భారతదేశపు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ప్రెసిడెంట్ మెడల్ అవార్డు చేసింది, ఇండియన్ పోలీస్ మెడల్ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కూడా నాకు అవార్డ్స్ ను ఇచ్చారు. ఏది ఏమైనా కానీ దేవుని బిడ్డరా ఒకసారి సెక్రటరీకి వెళ్తే వాళ్ళు నన్ను రమ్మన్నారు, అయ్యా మిమ్మల్ని చూడాలని. ఎందుకు చూడాలంటే ఈ లోకానుసారంగా వాళ్ళు ఇచ్చేయటానికి. కనుక ప్రభునంది పిల్లరా ఏంటి ఎవరు కూడా అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఇన్ని రావు దేవుని బిడ్డలారా. సర్వీస్ మొత్తంలో అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కానీ లేకపోతే యాక్సిలరేటెడ్ ప్రమోషన్ కానీ వచ్చింది. కృపగల దేవుడు, మహిమగల దేవుడు, ఎలాంటి యోగ్యత అర్హత ఎన్నిక లేని వాడిని ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుండి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టే అక్కడ ఇటలీ పటాళములో దేవుని బిడ్డలారా పటాళమనే శతాధిపతిలో కొర్నేలు చాలా మందం. శతం అంటే దేవుని బిడ్డలారా 100. ఆయన రోమా సామ్రాజ్యములో అధికారి దేవుని బిడ్డలారా శతాధిపతి. ఈ ఎలాంటి యోగ్యత అర్హత లేని నన్ను సహస్రతాధిపతి అంటే 10,000 మందికి అధికారిని. ఏమి యోగ్యత ఉంది నాకు? కర్నూలు, కడప, మహబూబ్ నగర్, అనంతపురం 4 జిల్లాలకి. రాయలసీమ తెలుసు కదా దేవుని రక్తపాతము. మరి అక్కడ నిలబడితే దేవుని బిడ్డలారా రాయలసీమ కాదు ఎవరు కూడా నిలబడేవాళ్ళు కాదు. దేవుని యొక్క మహాకృప అర్థంగా నమ్మకంగా ఉన్న తేడా వస్తే మాత్రము నేను కూడా ఆత్మ వంచన చేసుకోను, ఆత్మ త్యాగం చేస్తాను. కనుక ప్రభునంది పిల్లరా మరి ఇదంతా కూడా దేవుని యొక్క మహాకృపే. ఈరోజు ఆయన కృపే 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 దేవుని బిడ్డలారా. ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపే దేవుని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా మరి సజీవ లెక్కలు ఉండే ఆయన యొక్క ఉచితమైన కృపే. కృప 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 జీవితాంతం కూడా ఆయన కృపే దేవుని బిడ్డలారా. మంచిది ప్రభునంది పిల్లరా. మరి కొద్ది నిమిషాలు వాక్యం చెప్పి నా సాక్ష్యంలో కూడా వెళ్ళిపోతాను. కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా యేసు ప్రభువు వారు మరి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినట్టయితే రక్షణ కలుగుతుంది దేవుని బిడ్డ. అదే అన్నాడు,
అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమంతో విశ్వసించిన యెడల రక్షించబడతావు. ఈ రక్షణకి మొట్టమొదటి దేవుని బిడ్డలారా వినాలి. ఏం వినాలి? దేవుని యొక్క మాటలు, ఈ లోకానుసారమైన మాటలు కాదు. ప్రభునందు పిల్లారా, దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన మాటలను వినాలి. ఏ విధంగా? భయముతో, భక్తితో, యథార్థంగా, ఆసక్తితో వినాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఏ సంఘము దేవుని యొక్క మాటలు వింటున్నాయో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం చూసినట్టే, 11-17 అనుకుంటా, చూసినట్టే అక్కడ ఒక సంఘం ఉంది. దేవుని బిడ్డలారా, బెరియా సంఘమని. ఈ యొక్క బెరియా సంఘము దేవుని బిడ్డలారా, పౌలు శీలలు వాక్యం చెప్తుంటే ధర్మశాస్త్రము ప్రకారంగా ఉన్నాయా లేవనేసి పరిశీలించి పరిశోధించే వాళ్ళంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది వాక్యం చెప్తుంటే ఈయన డిఐజీ అంట, 4 జిల్లాల అధికారంట. మరి ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన యథార్థంగా భయముతో, భక్తితో దేవుడు రక్షించిన విధానాన్ని బట్టి యథార్థంగా మాట్లాడుతున్నాడా? యథార్థంగా సాక్ష్యం చెప్తున్నాడా? లేక ఏదో డబ్బుల కోసం వచ్చాడా? నామకార్థంగా పేరు కోసం వచ్చాడా? దేవుని బిడ్డలారా, పరిశీలించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. ఏ సంఘానికి ఉందో నాకు తెలియదు, కానీ అపోస్తల కార్యం 11వ అధ్యాయం 17వ వచనంలో బెరియా సంఘానికి ఉంది. దేవుని బిడ్డలారా, చదవడానికి సమయం లేదు, ఒకసారి చూడండి. 11 అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11 అమ్మా, లేకపోతే 11-17, 17-11 మీరు నోట్ చేసుకొని తర్వాత చదవండి. కనుక ప్రభునందు పిల్లారా, మనం వినాలి. వాళ్ళు వింటమే కాదు, వినని దాన్ని పరిశీలించి పరిశోధించే వాళ్ళంట దేవుని బిడ్డలారా. కనుక నేనే కాదు, ఇక్కడ మరి ఈ సంఘం కావచ్చు, డినామినేషన్ కావచ్చు, ఆ యొక్క సమస్త అధినేతలు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఈ యొక్క పరిశుద్ధ బలిపీఠం ముందు చెప్పేటప్పుడు ఎవరు చెప్పినా కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పాలంటే దేవుని యొక్క బిడ్డలకే యోగ్యత ఉంది. అభినంది పిల్లారా, మరి వారు చెప్పేటప్పుడు కూడా పరిశుద్ధ బైబుల్ ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా ఉందా లేదా పరిశీలించి పరిశోధించాలి దేవుని బిడ్డ. కనుక ప్రభునంది పిల్లారా, మొట్టమొదట వినాలి, వాక్యాన్ని వినాలి. విని దాన్ని ఇది కరెక్ట్గా ఉందా లేదనేసి పరిశీలించాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. దేవుని బిడ్డ గుడ్డిగా వినకూడదు. విని దాన్ని పరిశీలించి అది యథార్థంగా ఉన్నట్టయితే దాన్ని నమ్మాలి. నిద్రపోవద్దు ఎవరు కూడా. ఇది నిద్ర వచ్చే సమయం దేవుని బిడ్డలారా. నేను మిమ్మల్ని నేను నిద్రపోను. చూసారు కదా, అసలైన అక్కడ పడేసేసి వచ్చేస్తాను నేను వాక్యం చెప్తాను. నిన్న కూడా 9 గంటల వరకు కూడా నేను హాస్పిటల్లో ఉన్నాను. సండే ఇక ఇమీడియట్ గా లేచి వచ్చేసి దేవుని మా భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా వెళ్తారా మందిరానికి అంటే అవును వెళ్తాను అనేసి చకచక మళ్ళీ తయారైపోయి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ నిన్న సాయంత్రం కూడా దేవుని బిడ్డలారా, మన సాయంత్రము ప్రార్థన గోపురములో ప్రేయర్ జరుగుతుంది. మా బాబు రావాలి. బాబు హైదరాబాద్ లో ఉన్నాడు, వాళ్ళ సన్నని లండన్ పంపించడానికి అక్కడ ఉన్నాడు. వచ్చేసాను నేను సాయంత్రం వరకు కూడా 5:30-6 గంటల వరకు కూడా సెలైన్లు పట్టుకున్నాను హాస్పిటల్. వచ్చేసాను, అవి తీసేది వచ్చి సాయంత్రం తృప్తిగా దేవుని కృపను బట్టి వాక్యాన్ని పంచుకోవటం అయింది. రాత్రి అంతా కూడా దేవుని బిడ్డలారా, ఎన్ని ఉంటే ఎన్ని పక్కన పెట్టేశారు. ఏ శ్రమ అయినా నీ శ్రమకు మించినదా? యేసయ్య నీ కోసం నా కోసం ఎంత శ్రమ పడ్డాడు ప్రభునందు పిల్లరా. యావత్ ప్రపంచ మానవాళి కోసము దేవుని బిడ్డలారా ఆయన పొందిన శ్రమలు ఈరోజు దేవుని బిడ్డలారా ఆయన ప్రేమను ఎవరు ప్రకటిస్తున్నారు? ఆయన కోసం ఎవరు? అయ్యా నీ కోసం, నీ యొక్క పరిచర్య కోసం, నీ యొక్క సువార్తను ప్రకటించడానికి నేను వెళ్తానని ఎంతమంది రాగలుగుతున్నారు? ప్రభునందు పిల్లరా ఆయన తండ్రి చిత్తానుసారంగా నెరవేర్చారు దేవుడు. అక్షరాల ఈ లోకానికి వచ్చి ఎన్ని శ్రమలు బాధలు వచ్చినా కానీ
ఆయన ఈ లోకానికి వచ్చి ఆ ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఇరుకు మార్గంలోనే అంచెలంచెలుగా దేవుని బిడ్డ అనేకమైన శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవి మనము చేసుకున్నది. ఏ పాపము లేని వాడు దేవుని బిడ్డరా. ఆయన మనందరూ పాపాలు ఆయన మీద వేసుకొని దేవుని అందుకని ఆ యొక్క కల్వరిగిరిలో శిలువ మానుపై ఆ యొక్క విలువైన మాటలు మాట్లాడుతూ 4వ మాట, తండ్రి నా చెయ్యి ఎందుకు విడనాడేమంట. ఎందుకు వచ్చి? ఎందుకంటే యావత్ ప్రపంచ మానవాళి యొక్క పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు దేవుని బిడ్డలారా. పాపీయుడు, తండ్రి పరిశుద్ధుడు, పాపి అయిన కుమారుని కొద్ది వ్యవధి చెయ్యి వదిలిపెట్టేసి ఇప్పుడు కూడా దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ విడిగలేరు. నీ కోసము నా కోసము విడిపోయారు దేవుని బిడ్డ. మంచిది ప్రభునంది పిల్లరా. ఇక్కడ మనం చూసినట్లయితే వినాలి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను వినాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 39లో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ మరి 2 సహోదరులు ఉన్నారు. యేసు ప్రభువారు యెరికో పట్టణం నుండి వస్తూ తన శిష్యులతో ఒక గ్రామానికి చేరతాడు దేవుని బిడ్డలారా. ఆ యొక్క గ్రామానికి వచ్చినప్పుడు మార్త ప్రభువుని ఆహ్వానిస్తుంది. ఈ రాకడ దినాల్లో, కడవరి దినాల్లో, భయంకరమైన దుర్దినాలలో యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసయ్యని మన వాళ్ళ హృదయాల్లోకి ఆహ్వానించాలి. కుటుంబంలోనికి, మందిరములోనికి, ఈ గ్రామంలోనికి ఆహ్వానించాలి దేవుని బిడ్డలారా. అదే విధంగా మాట ఆహ్వానించింది. కానీ లోక పనుల భారంలో పడితే మంచి మరి అయితే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటున్నారు. ఏ విధంగా? భయముతో, భక్తితో, యథార్థంగా, ఆసక్తితో వింటుందంట ఆ దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని యొక్క మందిరానికి వచ్చి ఎంతమంది భయముతో, భక్తితో వాక్యాన్ని వినాలని ఆసక్తితో ఎంతమంది వస్తున్నారు దేవుని బిడ్డలారా? జాగ్రత్త గమనించాలి. నేను చకచక చెప్పేస్తాను. ఆశ గల వాళ్ళు ఎవరైనా ఉంటే రిఫరెన్స్ నోట్ చేసుకోండి. అలాగే ప్రభునందు పిల్లరా, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 26వ వచనం నుండి చూసినట్లయితే అక్కడ నపుంసకుడు దేవుని బిడ్డలారా, రాణి ధనగారానికి ఫైనాన్స్ మినిస్టర్, అన్యుడైన విగ్రహారాధన చేసే యొక్క నపుంసకుడు ఎక్కడి నుండి? ఆయన యెరూషలేం, ఆయన ఐగుప్తు నుండి యెరూషలేంకి వచ్చి యెరూషలేము దేవాలయములో ఆరాధించి బయలుదేరి వస్తున్నాడు దేవుని బిడ్డలారా. ప్రభుదూత మరి ప్రేరేపించబడి ఫిలిప్పునయ్యా, మరి నపుంసకుడు మరి యెరూషలేము దేవాలయానికి ఆరాధనకు వచ్చి ఆయన బయలుదేరిపోతాడు, నిన్ను వెళ్ళి ఆయన కలుసుకోమంటే ఆ గాజా వెళ్లే దారిలో ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తాడు. అని వెళ్ళినప్పుడు ప్రభునందు పిల్లరా, అక్కడ యెషయా గ్రంథములో వాక్యము చదువుతా ఉంటాడు. ఏ విధంగా అయితే గొర్రె బొచ్చు కత్తిరించుకుని వాని యొద్ద మౌనంగా ఉంటుంది, వదకదే పట్టిన గొర్రె ఏ విధంగా ఉంటుందో దాని గురించి చదువుతాడు. అయ్యా, నీవు చదువుతుంది నీకు అర్థమవుతుందా అనేసి ఫిలిప్పు భక్తుడు, ఎవడైనాను నాకు చెప్పితేనే కదా నాకు అర్థమయ్యేదనేసి ఆయన ఆహ్వానిస్తాడు. రథంలోనికి ఆహ్వానిస్తాడు దేవుని బిడ్డలారా. రథంలో కూర్చున్న తర్వాత సువార్తం చెప్తాడు. భక్తుడైన ఫిలిప్పు ఆ నపుంసకుడు విగ్రహారాధన చేసే ఆ యొక్క వ్యక్తికి మరి సువార్తను ప్రకటిస్తాడు దేవుని బిడ్డలారా. చెప్పినప్పుడు ఆ నపుంసకుడు కూడా విగ్రహారాధన చేసే యొక్క వ్యక్తి భయముతో, భక్తితో, ఆసక్తితో యొక్క వాక్యాన్ని వింటాడు. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డ దేవుని యొక్క మందిరాల్లో వాక్యము చెబుతుంటే ఆసక్తిగా వింటున్నారు. విన్న తర్వాత కొంత దూరం వెళ్తుంటే నీళ్లు కనపడితే బాప్తీసం ఇవ్వమంటా అంట. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ రక్షకుడుగా అంగీకరించినట్టయితే బాప్తీసం, అయ్యా నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను రక్షకుడుగా అంగీకరిస్తాను చెప్పినప్పుడు వెంటనే బాప్తీసం. ఆ తర్వాత వాళ్ళు కలవలేదు దేవునికి ఉన్నారు. అయితే కనుక ప్రభునందు పిల్లలు మొట్టమొదట
మరియా వాక్యాన్ని వింటుంది. ఇక్కడ నపుంసకుడు దేవుని బిడ్డలారా వాక్యం. అలాగే అపోస్తల కార్యము 10వ అధ్యాయం 1వ వచనంలో ఇటలీ పటాల మందు శతాధిపతి దేవుని బిడ్డ కొర్నేలు కూడా మరి ఆయన భయముతో భక్తితో ఉన్నాడు, కానీ నిజ దేవుని తెలుసుకోలేదు దేవుని బిడ్డలారా. అయితే ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు మరి యొక్క పరిశుద్ధాత్మ పేతుని ప్రేరేపించి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క కొర్నేలు ఇంటికి ఆయన వస్తుంటే అతనే కాదు, అతని కుటుంబ సభ్యులే కాదు, ఇరుగు పరుగు అందరు అమ్మలారా అయ్యగారు వస్తున్నారు వాక్యం చెప్తారనిసి, ఇది కూడా సువార్తే దేవుని బిడ్డలారా. ఇది కూడా ఎంతమంది ఈ విధంగా చేయగలుగుతున్నారు? ఇది కూడా ఏదో అయ్యగారే చెప్పడం కాదు, సంఘ కాపరి కాదు, సువార్త. క్రైస్తవుడన్న ప్రతి ఒక్కడు కూడా సువార్తను ప్రకటించాలి. అదే అంటున్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏదో మందిరంలో ఈయనక ఈ చెవులో ఈ చెవులు వెళ్ళిపోవడం. ఎంతకాలం ఈ జీవితాలు? ఎప్పుడు రాకడి దినాల్లో, కడపరి దినాల్లో తండ్రి కాలం అయిపోయింది, కుమారుడు కాలం అయిపోయింది, పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాము దేవుని బిడ్డలారా. ఎప్పుడు ఆయన రాకడ వచ్చుద్దో మన పోకడ ఇప్పుడు పోద్దో తెలియదు. ఈ విధంగా నేను చెప్పాలంటే రేపు పొద్దున్న దాకా చెప్తాను, కానీ కొద్ది మాటలు చెప్పేసి దేవుని బిడ్డలారా ఆ సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. కనుక ప్రభునంది పిల్లరా ఆ యొక్క కొర్నేలు దేవుని బిడ్డలారా పేతురు భక్తుడు వచ్చి చెప్పినప్పుడు భయముతో భక్తితో ఆసక్తితో విన్నాడు. తను రక్షించబడ్డాడు, కుటుంబం రక్షించబడింది, ఇరుగు పరుగోడు కూడా రక్షించబడ్డారు దేవుని బిడ్డ. ఆ తర్వాత అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టే అక్కడ లూదియా దేవుని బిడ్డ ఈరోజు దేవుని బిడ్డ ఒక సామాన్యమైన స్త్రీ ద్వారా ఫిలిప్పీ సంఘము కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడాలి, నిద్రపోకూడదు ఎవరు. మీరు ఇంతమంది ఉన్నా కూడా ఇంతే చెప్తాను, 10 లక్షల మంది ఉన్నా కూడా ఇంతే చెప్తాను. కొద్దిగా మంది ఉన్నాను కొద్దిగా చెప్పండి దేవుని బిడ్డ. ఒకసారి నేను డిఐజిగా రాయలసీమ కోస్టల్ ఏరియాకు ఉన్నప్పుడు నేను అక్కడ ఒక సండే 6 చోట్ల దేవుని యొక్క కృపను బట్టి మాట్లాడాను. కాకినాడలో ఇద్దరు వచ్చి, అయ్యా యవనస్తులు ఉన్నామయ్యా, మేము 6 ఉన్నాం, మా కోసం మీరు వస్తారా వాక్యం చెప్పు. 6 కాదు, 2 ఉన్నా 1 ఉన్నా వచ్చి చెప్తాను. ఆయన 10 లక్షల మంది ఉండే ఏ విధంగా అయితే వాక్యం అదే చెప్తాం. మా భార్య అనద్దు, ఎందుకు అంత ఇదిగా ఉంటారు? ఒకసారి అంకుల్ మందిరానికి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా మంది వస్తే నేను దాంట్లో కాంప్రమైజ్ అవ్వను దేవుని బిడ్డలారా. పబ్లిక్ మీటింగ్ ఏ విధంగా చెప్తాను అదే విధంగా నా హృదయం ఏది ఉంది అదే చెప్పేస్తాను. దాంట్లో నా భార్య అనుద్ది, ఆ మామూలుగా మాట్లాడచ్చు ఎందుకని, దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు దేవుని బిడ్డలారా. అయితే అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 13వ వచనంలో లూదియా ఒక సామాన్యమైన స్త్రీ దేవుని బిడ్డలారా. ఈరోజు ఫిలిప్పీ సంఘం కట్టబడిందంటే ఒక సామాన్యమైన స్త్రీ ద్వారా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘం కట్టాడు దేవుని బిడ్డ. ఆ యొక్క పౌలు శీలలు ఆ ప్రాంతానికి వచ్చి మరి వాక్యం చెప్పేటప్పుడు ఆమె ఎంతో ఆసక్తి భయముతో భక్తితో వెళ్ళింది దేవుని బిడ్డలారా. మనం వెళ్ళినట్టయితే దేవుడే మన యొక్క హృదయాన్ని తెరుస్తాడు. ఆమె భయముతో భక్తితో వచ్చింది కనుక ఆమె యొక్క మరి హృదయాన్ని మరి తెరిచాడు దేవుని బిడ్డలారా. లక్ష్యం ఉంచింది కనుక మరి దేవుడు ఆమె హృదయాన్ని తెరవటమైంది. ఆమె రక్షించబడింది, కుటుంబం రక్షించబడింది, ఆ కుటుంబము మందిరంగా మారింది. ఆ మందిరము ఆ యొక్క ఈరోజు ఫిలిప్పీ సంఘంగా మారి ఒక సామాన్యమైన స్త్రీ దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ మనం చూసిన అలాగే నేను ఒకటి చెప్పేసి నేను ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డ, ఎంతమందో ఉన్నారు వాక్యాన్ని వినిన వెంటనే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాం. ఈరోజు ఎంతకాలం నుండో చెప్తున్నా కానీ వింటున్నారే కానీ మార్పు లేని జీవితాలు అయిపోయింది. ఎక్కడేసిన గొంగడు అక్కడే దేవుని బిడ్డలారా. చాలా భయంకరమైన రోజులు దేవుని బిడ్డలారా. ఎప్పుడు ప్రభువుని పిలుస్తాడో తెలియదు. ఒకసారి అంతా దేవుని బిడ్డ పబ్లిక్ మీటింగ్ లో ఒక స్టూడెంట్ దేవుని బిడ్డలారా రక్షణ గురించి చెప్తుంటే బైబుల్ రాసి, నేను ఇప్పుడు కాదు తర్వాత
రక్షణ పొందుతానని. మీటింగ్ అయిపోయిందంట దేవుని బిడ్డలారా. బయటికి వస్తుంటే ఆ రోడ్డు క్రాస్ అవుతుంటే యాక్సిడెంట్ చేసి చచ్చిపోయింది. బైబిల్లో చూస్తే రక్షణ ఆమె. కనుక నేడే అనుకూలమైన దినము దేవుని బిడ్డ, నేడే రక్షణ దినము దేవుని బిడ్డ. నేను ఇప్పుడే చచ్చిపోతాను అనుకుంటాను. మీరు నమ్ముతారు నమ్మరు, మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడే చనిపోతానేమో, ఇప్పుడే ఆయన రాకడ వచ్చుద్దాము, ఇప్పుడే నా పోకడ పోద్దామని అనేసి సిద్ధపడి ఉంటాను దేవుని బిడ్డ. ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా కానీ నా పోకడు కానీ ఆయన రాకడ కానీ ప్రతిఘటించి సార్వత్రిక సంఘములో ఎత్తపడాలనుకుంటాను దేవుని బిడ్డ. రాత్రుల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎప్పుడో మరణం ఎప్పుడు వచ్చు, సిద్ధపడాలి. నేర్చుకోవడం అయిపోయింది దేవుని బిడ్డ. మనం రుద్దుకోవడము జిద్దుకోవడం అయిపోయింది. ఇప్పుడు సిద్ధపడి ఉండాలి. ఏ క్షణములో ఆయన రాకడొచ్చినా కానీ ఆయన రాకడికి మరి యొక్క ప్రతిఘటించి సార్వత్రిక సంఘముతో ఎత్తబడటానికి సిద్ధపడి ఉండాలి దేవుని బిడ్డ. అలాగే అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 25 నుండి 26 వరకు మీరు తర్వాత చదవండి దేవుని బిడ్డలారు. అక్కడ మరి శిరసాల నాయకుడు దేవుని బిడ్డలారు. పౌలు శీలలో ఏదో తప్పు చేసినంత కాదు, ఈరోజు ఎంతమందో ఏదో పెద్దవాళ్ళు దేవుని బిడ్డలారు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు భయంకరమైన తప్పులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, ఈ లోకానుసారంగా భయంకరమైన చేస్తున్నారు, బయట తిరుగుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, పౌలు శీలలో సువార్తను యేసయ్య గురించి, యేసయ్య ప్రేమను గురించి సువార్తను ప్రకటిస్తుంటే మీరు తర్వాత 16వ అధ్యాయం 16వ వచనం నుండి చూడండి. మరి దాని గురించి ఉండదు దేవుని బిడ్డలారా, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. అయితే వాళ్ళు సువార్తను ప్రకటిస్తుంటే మరి తీసుకొచ్చేసి జైలు వేస్తారు. దేవుని భయంకరమైన పరిస్థితి. శరీరము సహకరించమైన ఆత్మ సిద్ధమే దేవుని బిడ్డలారా. వాళ్ళు ఈరోజు జలుబు చేస్తే ఏమా మందిరానికి రాలేదంటే పిల్లోడికి బాగాలేదంటారు. ఇంకేదో ఎన్ని చిన్న చిన్న కథలు. ఏ ఆలోచన వచ్చుదో ఆయన హృదయ రహస్యాలు తెచ్చిన దేవుడు సాక్ష్యం చెప్పాల్సి. మనము ప్రభునందు పిల్లరా, మనం ఆయనకి సమాధానం చెప్పాల్సి వచ్చింది. దేవుని జాగ్రత్త. అయితే భయంకరం ఉంది. ఈ చేయి తీసాట వేయలేరు, కాలు తీసాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా మరి స్తుతిస్తున్నారు దేవుణ్ణి. మనము కూడా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూల మరి యొక్క పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, అది మరణకరమైన రుగ్మత కావచ్చు, భయంకరమైన పరిస్థితి కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు కానీ స్తుతించాలి. ఇది ఈరోజు మనం చూసినట్టే పండగ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. అందరూ ఎక్కువ మంది దేవుని బిడ్డలారా పండగ అప్పుడు వస్తారు, మళ్ళీ తర్వాత మామూలు అప్పుడు. నేను చూస్తే ప్రతిష్ట ఆ యొక్క మందిర దేవుని బిడ్డలలో లూథరన్ చర్చి మందిర మొట్టమొదట వార్షికోత్సవం నిండిపోయారు. ఆదివారం వెళ్ళి చూస్తే దేవుని బిడ్డ, నిన్న వెళ్తే ఎవరు లేరు. పాదిరి గారు అంటారు, నేనంతా కష్టపడ్డారు, రెస్ట్ కాదు బాబు, వీళ్ళు పండగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు దేవుని బిడ్డలారా అని మనసులో అనుకున్నా. నాకు అవకాశం ఇస్తారనుకుంటా, ఇట్లాగెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను దేవుని బిడ్డలారా. నిన్న అద్భుతమైన వాక్యము త్రిత్వము గురించి మాట్లాడదాం అనుకున్నాను దేవుని బిడ్డలారా. త్రిత్వంలోదే ఈ యొక్క మరి బాప్తీసాన్ని గురించి ఇది. కనుక ప్రభునందు పిల్లరా, మన పండగ క్రైస్తవులు కాదు దేవుని బిడ్డ దారంగా. కనుక ప్రభునందు పిల్లరా, మరి ఎక్కడ వాళ్ళు శరీరము సహకరించబోయినా కానీ మరి వాళ్ళు పాట పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. దావీదు, ఈ రహస్యం తెలిసిన దావీదు మహారాజు కష్టాలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా కానీ ఆయన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరుస్తున్నాడు దావీదు మహారాజు. 34వ సంకీర్తన 1వ చరణములో దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను ఎప్పుడు కూడా నా యొక్క నోటిలోనే ఆ స్తుతి ఉంటుందంట నిత్యము. ఎందుకంటే దేవుడు ఆయన పట్ల చేసిన అద్భుత కార్యం. ఎక్కడో కనిష్ఠుడు దేవుని బిడ్డలారా, యెషయా కుమారుడు కనిష్ఠుడనే ఆ యొక్క తండ్రి మందను మేపడానికి మారుమూల ఎక్కడో ఆ చిట్ట అడవుల్లో దేవుని బిడ్డలారా
ఆయన మంద కాసుకుంటుంటే అక్కడి నుండి పిలిచాడు దేవుడు దావీదుని. ఆయన ప్రణాళికల గొప్ప ఈ దేవుని బిడ్డలారా. కనుక ఎక్కడి నుండి పిలిచాడో అక్కడి నుండి కూడా దేవుని మరి ఆ పరిస్థితిని మరిచిపోలేదు. దేవునికి కృతజ్ఞత కలిగి చిన్నతనం నుండే యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే మరి అంత శక్తి గొల్యాతును కూడా కొట్టి పండుగ తీశాడు. కనుక ప్రభునంది పిల్లారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పౌలు శీలలు శరీరము సహకరించమని స్తుతిస్తున్నారు. స్తుతులు అద్భుతమైన హల్లెలూయా ఆ యొక్క శక్తి ఉంటుంది దేవుని బిడ్డలారా. స్తుతించే వాళ్ళు స్తుతిస్తుంటే ఆ యొక్క చెరసాల పునాదులు కదిలిపోయినాయి అంట దేవుని బిడ్డలారా. 25-26 చూసినట్టు దేవుని బిడ్డలారా, ఆ యొక్క చెరసాల బంధకాలు ఊడిపోయినాయి అంట. వాళ్ళ యొక్క మరి చెరసాల్లో ఉన్న వారి యొక్క బంధకాలు కూడా ఊడిపోయినాయి అంట. తలుపులు తెరవబడినాయి అంట. వెంటనే చెరసాల నాయకుడు, నా పని అయిపోయింది, ఇక నా ఉద్యోగం పోద్ది, పోయినా కానీ ఇక నేను బ్రతకడం వేస్ట్ అనేసి తన యొక్క తను తాను ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నా అంట. దేవుని నేను ఇది ముగిచ్చి నేను ముందుకెళ్తాను చకచక చెప్పేస్తాను. వెంటనే పౌలు, అయ్యా ఆగండి, మరి దేనికి ఆహుతి, మరి ఇది ఏం చేసుకోవచ్చు, మేము ఇక్కడే ఉన్నాము. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ఖైదులు వెళ్ళిపోయారంటే ఆ శిక్ష చెరసాల నాయకుడికి వేస్తారు. అది రోమా సామ్రాజ్యంలో ఉన్నారు మరి రూలు దేవుని బిడ్డలారా. అందుకని భయపడిపోయాడు. వెంటనే దేవుని బిడ్డలారా ఆశ్చర్యపోయాడు. వెంటనే ఒక దీపం తీసుకొచ్చి చూసినప్పుడు ఆశ్చర్యపోతాడు. హృదయము దేవుని బిడ్డలారా మరి ఎంతగానో ఆశ్చర్యపడిపోయాయి. వెంటనే ఆ చెరసాల నాయకుడు దేవుని యొక్క దేవుని బిడ్డలైన ఖైదీలే కదా, ఆ ఖైదీల మీద సాష్టాంగపడి, అయ్యలారా రక్షణ పొందాలంటే సాష్టాంగం అంటే నమస్కారం అని కాదు, బొక్కబోర్లకు పండుకోవాలి దేవుని బిడ్డలారా. సాష్టాంగం అంటే బొక్కబోర్ల పండుకున్నప్పుడు ఆ 2 బొటన వేళ్ళు ఆనుకోవాలి, కడుపు ఆనుకోవాలి, ఈ యొక్క ముక్కు ఇదంతా కూడా, అది సాష్టాంగపడి అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్టయితే నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది. మరి కంటిన్యూ చేయమంటారా? ఓకే, వెరీ గుడ్, మంచిది దేవుని బిడ్డలారా. మరి నా యొక్క సాక్ష్యాన్ని గురించి పంచుకునే ముందు ఈ యొక్క బ్రీఫ్ గా దీన్ని కంప్లీట్ చేస్తాను. 2-3 నిమిషాలు. కనుక ప్రభునందు బిడ్డలారా, మొట్టమొదట వినాలి దేవుని యొక్క బిడ్డలు, భయముతో భక్తితో వినాలి. ఇంతవరకు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరి గాని దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క మన ఎవరు అతను మరి విగ్రహారాధికుడు ఎవరు, నపుంసకుడు కావచ్చు దేవుని బిడ్డలారా. మరి యొక్క ఆ కొర్నేలు వీళ్ళంతా కూడా మరి విన్నారు, రక్షణ పొందారు దేవుని బిడ్డలారా. విన్న తర్వాత దాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి, నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఆ సత్యాన్ని తెలిసిన తర్వాత ఆయన మన యొక్క పాపాలు ఒప్పుకోవాలి దేవుని బిడ్డ. ఆ సత్యం ఏంటంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు అదే అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే దేవుడు నేనే మార్గమును జీవము సత్యం అంట. ఆ సత్య దేవుణ్ణి మనము తెలుసుకున్న తర్వాత మన పాపాలను ఒప్పుకోవాలి దేవుని బిడ్డలారా. వీటన్నిటి గురించి చెప్పడానికి సమయం లేదు. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నావో మారు మనసు పొందాలి దేవుని బిడ్డలారా. మారు మనసు అంటే మన యొక్క పద్ధతులు అలవాట్లన్నీ కూడా మారిపోవాలి దేవుని బిడ్డలారా. చంటి బిడ్డలాగే ఉండాలి. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, మారు మనసు పొందితేనే ఆత్మీయ వరాలు వస్తాయి దేవుని బిడ్డలారా. అందుకని యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టే పరలోకము సమీపంగా ఉన్నది, మారు మనసు పొందాలంటున్నాడు.
ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. దేవుని మారు మనసు లేకుండా నిత్యమైన పరలోక రాజ్యానికి వారసులం కాము. అట్లాగే ఆత్మీయ వరాలు కూడా పొందలేము. పేతురు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్టే పేతురు వాక్యం చెబుతుంటే వాళ్ళు భయపడిపోయేది. అయ్యా మేము ఏమి చేయాలన్నప్పుడు మారు మనసు పొందాలన్నాడు. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందినప్పుడు ఆ యొక్క ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారికి ఆత్మీయ వరాలు వస్తాయి. చకచకి చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా మీరు మారు మనసు పొందుతారో, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ఇంతవరకు కూడా దేవుని బిడ్డలారా మరి మరియ కావచ్చు, మరి అలాగే కొన్నేళ్ళు వీళ్ళందరూ కూడా మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్నారు. దేవుని బిడ్డలారా, బాప్తిసం అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డ బాప్తిసం తీసుకున్నా నేను ఎక్కువ చెప్పను. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన యొక్క నీతి మార్గములు నిజమైన సాక్షిగా కడ వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ సత్య సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగాలి. దేవుని బిడ్డ హబక్కు 2:4 చూసినట్టే ప్రభుని, అలాగే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1:17 చూసినట్టే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడంట. అలాగే నీతిమంతుడు హబక్కు 2:4 నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంట. దేవుని బిడ్డ కనుక ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో నీతి మార్గములో నిజమైన సాక్షులు ఉంటూ కడ వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ సత్య సువార్తను ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా నేను మరి ఈరోజు ఈ రక్షణ గురించి చెప్తున్నా. నేను కూడా ఒకనొకప్పుడు భయంకరమైన పాపిని. దేవుని బిడ్డ నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నాను. దేవుడు నన్ను మరి ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుండి ఉన్నతమైన ఒక ప్రక్క ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఒక ప్రక్క కుటుంబాన్ని. దేవుని బిడ్డల మంచి భార్య, చక్కని మరి విధేయత కలిగా మరి నన్ను ప్రేమిస్తూ ఎంతో విధేయత కలిగిన భార్య. దేవుని బిడ్డలు మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని మర్చిపోయాను. నామకార్థంగా వేషధారణంగా అంటే నిజమైన రక్షణార్థమైన మారు మనసు లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా రక్షణార్థమైన మారు మనసు లేదు కనుకనే లోకములో ఉంటున్నారు, గాలికి తిరుగుతున్నారు. దేవుని బిడ్డలారా మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని రక్షణ పొందిన వాళ్ళు కూడా అంటే వాళ్ళ యొక్క పునాది సరిగా లేదు. దేవుని బిడ్డ సరి అయిన పునాది కావాలి. దీని గురించే దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువారు చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి చూసినట్టయితే దేవుని బిడ్డలారా, అమ్మమ్మ వద్దు మీరేం చదవద్దు. అక్కడ ప్రభునంది పిల్లరా మరి అక్కడ మరి ప్రభువారు చెప్తున్నారు ఈ యొక్క బాప్తిసాన్ని గురించి. దేవుని బిడ్డలారా ఏంటంటే దేవుని బిడ్డలారా ఇక్కడ మరి గ్రేట్ కమిషన్ గురించి చెప్తున్నాడు. ఏంటంటే దేవుని బిడ్డలారా ఈరోజు అమ్మ ఏం చదవద్దు దయచేసి. ఈ యొక్క గ్రేట్ కమిషన్ దేవుని బిడ్డలారా ఆ యొక్క 18 నుండి 20 వరకు చూసినట్టు యేసు ప్రభువారు ఈ లోకానికి పరలోకం మీద ఈ లోకం మీద నాకు అధికారం ఉంది సర్వాది. మీరు వెళ్ళి వాళ్ళకి బాప్తిసం ఇవ్వమంటున్నారు. వాళ్ళు శిష్యులుగా చేసి దేవుని బిడ్డల బాప్తిసం ఇవ్వాలి. ఈరోజు దైవజనులు నిజమైన బాప్తిసం రక్షణార్థమైన మారు మనసు లేదు, బాప్తిసం లేదు. దేవుని బిడ్డలారా ఇందాక వచ్చింది కనుక నేను చెప్పాలనుకున్నా, ఇప్పుడు చెప్పి చేస్తాను ఇది. ఎందుకంటే ఎక్కువ మంది మారు మనసు బాప్తిసం తీసుకొని రోడ్లు ఆ యొక్క లోకములో ఉన్నారు. లోకములో కాదు, దేవుని యొక్క సేవలో ఉండాలి. ఎందుకంటే మారు మనసు పొందిన తర్వాత వారికి శిష్యరికంగా మరి తరబీది ఇవ్వాలి. దేవుని వెంటనే బాప్తిసం ఇవ్వకూడదు. శిష్యరికముగా తరబీది ఇచ్చిన తర్వాతే బాప్తిసంకి ఇవ్వాలి దేవుని బిడ్డ. అప్పుడు నిలబడతాడు. ఎన్ని అవంతరాలు శోధనలు వచ్చినా కానీ వాళ్ళు ఈరోజు దేవుని బిడ్డరా ఏదో అయ్యా మేము బాప్తిసం తీసుకుంటే
బాప్తిసం గురించి కూడా చెప్పకుండా ఏదో చేస్తున్నారు కనుక అందుకని నిలబడలేకపోతున్నారు. జాగ్రత్త గమనించాలి. ఎవరైతే సంఘ కాపరి కావచ్చు, సమస్త అధినేత కావచ్చు, నిజమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు, రక్షణార్థమైన బాప్తిసము మరి తీసుకోకుండా మరి ఏదో నామకార్థంగా తీసుకుంటే అతను నరకానికి వెళ్తాడు. అతని ద్వారా బాప్తిసం ఇచ్చిన వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు దేవుని. ఎందుకంటే అది తప్పుడు. గ్రేట్ కమిషన్ యేసయ్య గారి దేవుని యొక్క క్రమంలో ఈ యొక్క బాప్తిసం జరగడం లేదు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మారు మనసు పొందుతాడో శిష్యులుగా ఆయనకి శిష్యరికాన్ని మరి ఆ తరబీది ఇవ్వాలి. తరబీది ఇచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి దేవుని. అప్పుడు అతను నిలబడగడు. కడ వరకు కూడా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నంత వరకు ఎన్ని అవంతరాలు వచ్చినా కానీ నిలబడి ఆయనకి సాక్షిగా ఉంటాడు దేవుని బిడ్డలారా. వెనకంచి అపోస్తలులు మరి ఆయన శిష్యుల్లాగా అందరూ కూడా సాక్షులు అయిపోయారు. అపోస్తలుడైన పౌలు అయితే నీరో చక్రవర్తి చిరఛేదనము చేస్తుంటే చచ్చిపోతాడని తెలుసు దేవుని బిడ్డలారా. అయితే ఇది అల్పకాల శ్రమలైన ఆయనకి తెలుసు. ఆ చిరఛేదానికి దేవుని బిడ్డలారా మరి ఆయన సువార్తను ప్రకటించి అంగీకరిస్తాడు. ఒక యోహోను తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మరి సాక్షులుగా అవుతారు. యేసయ్య కూడా మరి సాక్షి కాదు కానీ ప్రభునంది పిల్లలు మరి ఈరోజు ఆయన చనిపోతే మనమంతా కూడా నరకానికి వెళ్ళిపోయాం. ఆయన ఈ లోకానికి వచ్చి యావత్ ప్రపంచ మానవాళి కోసము సజీవ యాగంగా ఆ యొక్క సిలువ అనే బలిపీఠం మీద కల్వరిగిరిలో సజీవ యాగంగా మన కోసము ఆ పవిత్రమైన రక్తాన్ని చిందించి యావత్ ప్రపంచ మానవాళి ఆ పాప ప్రక్షాళన చేశాడు దేవుని బిడ్డలారా. ఇది సత్యము. ఈ విషయాన్ని అందరికీ తెలుసు దేవుని బిడ్డ. అన్ని గ్రంథాల్లో కూడా తెలుసు. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యము, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఈ లోకములో పాపుల పాపము పోవాలంటే తద్రక్తం పరమాత్మేణ, ఆ యొక్క రక్తము ఈ లోకములో ఉన్న మహాత్ములు బాబాలు జంతువుల రక్తము కాదు కానీ తద్రక్తం పరమాత్మేణ పుణ్య, ఆ యొక్క రక్తాన్ని ఎవరు చిందే పరలోకము నుండి వచ్చిన పరిశుద్ధుడు బలిపీఠం మీద రక్తాన్ని చిందించేది. ఆ యొక్క చిందించిన ఆ యొక్క రక్తములో పాప ప్రక్షాళన జరగాలి దేవుని బిడ్డరా. మంచిది దేవుని బిడ్డరా. అయితే నేను ఇక నామకార్థంగా ఉంటున్నప్పుడు దేవుని బిడ్డరా ఒక పక్క మరి ఎప్పుడైతే నా కుటుంబాన్ని గురించి కూడా నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని బిడ్డరా. మరి చిలువూరి నాగభూషణ్ గారు నా తల్లి, అయ్యగారు చెప్పినట్టుగానే దీనాగ్రేస్ నా తల్లి చాలా ప్రార్థనాపరులు. ఈరోజు ఈ విధంగా ఉన్నా అంటే నా తల్లి యొక్క ప్రార్థనే దేవుని బిడ్డరా. అందులో మాది ఇశ్రాయేలు సంతానం, 2-3 కాదు 11 మంది సంతానం. నేను 11 మందిలో నేను 4వ సంతానాన్ని దేవుని బిడ్డలారా. అయితే నా తల్లి ఎప్పుడు కూడా అందరి కోసం బాగా ప్రార్థన చేసేది. బాగా ఎప్పుడు మార్నింగ్ నిజంగా మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేసేది, మళ్ళీ పొద్దున్నే లేచి ఒక్కతే పాటలు పాడుతూ ఉంటే మేము పండుకునేవాళ్ళం. ఇప్పుడు చూసి ఎంత బాధగా ఉండదంటే కనుక ప్రభునంది పిల్లరా ఎంతో కన్నీటి ప్రార్థన. నా భార్య దేవుని బిడ్డలారా మరి నాకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. మరి నా ఉద్యోగం కోసం నా భార్య వీళ్ళంతా ఎంతో ఏడ్చేవాడు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. దేవుడు అక్కడ నుండి దేవుని బిడ్డలారా ఒక పక్క కుటుంబాన్ని ఒక పక్క ఉద్యోగాన్ని అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు. నాకు 3 కుమారులు, 1 కుమార్తె, 7 మనవళ్ళు మనవరాళ్ళు దేవుని బిడ్డలారు. మరి దేవుని యొక్క మహాకృప అర్థం చేసుకోవడం లేదు. దేవుడు నమ్మదగిన వాడు, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు దేవుని బిడ్డలారా. మనము నమ్మదగిన వాళ్ళము కాపోయినా కానీ ఆయన నమ్మదగిన వాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా ఆయనకి విరోధంగా మరి ఆయనకి వేరే మార్గం ఎప్పుడైతే మనం ఆయన మార్గాన్ని నుండి వేరే మార్గం వెళ్తే నా బిడ్డ సమస్యలు వస్తాయి అనేసి బాధపడతాడంట, ఎంతో బాధపడతాడంట. దేవుని వినపోతే గద్దిస్తాడంట దేవుని బిడ్డ. మనం తప్పు చేస్తే మరణానికి అప్పచెప్పే దేవుడు కాదు.
ఆయన శిక్షించే దేవుడు కాదు దేవుని బిడ్డలారా, రక్షించే దేవుడు దేవుని బిడ్డలారా. అందుకనే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డలారా. నన్ను కూడా శిక్షకి అప్పచెప్పలేదు కానీ ఆయన ప్రభునంది పిల్లరా, నన్ను గర్దించాడు, వినలేదు కానీ ఆయన మరణానికి అప్పచెప్పలేదు కానీ శిక్షించాడు. మన యొక్క యాక్సిడెంట్, రోడ్డు యాక్సిడెంట్, అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నప్పుడు విజిటింగ్కి వెళ్ళాను దేవుని బిడ్డలారా. ఆ విజిటింగ్కి వెళ్ళినప్పుడు మరి భయంకరమైన రోజులు దేవుని బిడ్డలారా. ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ లోకంలో ఉన్న వైట్ కాలర్ జాబు దేవుని బిడ్డలారా. వైట్ కాలర్స్ అంటే 10 గంటలకి ఉద్యోగానికి వెళ్తారు క్యారేజ్ పట్టుకొని, 12 గంటలకు కొట్టగానే భోంచేస్తారు, 5 గంటలకు కట్టగానే మళ్ళీ ఇంటికి ఖాళీ క్యారేజీలతో ఇంటికి వచ్చి భార్య పిల్లలను చూసుకుంటారు. మా ఉద్యోగం అట్లా కాదు దేవుని, కత్తి మీద సాము లాంటి. ఇంట్లో నుండి బయటికి వెళ్తే మళ్ళీ బ్రతికొస్తామో శవంగా వస్తామో తెలియదు. ఏ సిచ్యువేషన్ వచ్చా కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిఘటించాలి దేవుని బిడ్డ. చాలా జాగ్రత్త తీసుకోవాలి. 100% 100% కూడా కాంప్రమైజ్ కానీ కేర్లెస్ గానీ ఉండటానికి. నేనేదో 99% బాగానే ఉన్నాను, 1% కానీ కాంప్రమైజ్ అయితే మళ్ళా అది రికవరీ చేసుకోవడానికి వీల్లేదు దేవుని బిడ్డ. 10 ఆజ్ఞలు ఉంటాయి, 10 ఆజ్ఞలు పాటించాలి. 9 ఆజ్ఞలు పాటించి మరి ప్రభునంది పిల్లారా, మరి ఒక ఆజ్ఞ అది మరి విన్నాడితే అది దాని గురించి చెప్పడానికి నాకు మనసు ఒప్పడం లేదు. మరి మర్డర్ చేయటం కానీ రేప్ చేయటం కానీ కనుక ఇవన్నీ చేసినట్టయితే దేవుని బిడ్డ మరి పరలోకానికి 9 ఆజ్ఞలు చేశాయి, 10 ఆజ్ఞలు తూచా పాటించాలి దేవుని బిడ్డ. అలాంటి పరిస్థితుల్లో ప్రికాషన్ తీసుకోవాలి. మేము ట్రైనింగ్ లో ఉంటే ఒక తప్పు చేస్తే దేవుని బిడ్డలారా ఆ తప్పుని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం ఉండదు. మళ్ళీ దేవుని బిడ్డలారా మరి బ్రతకడమే కష్టం. అందుకని నేను వాళ్ళందరూ ప్రికాషన్ చెప్పాను. జాగ్రత్తగా ఉండాలి. వైట్ కాలర్స్ జాబ్ కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తప్పు జరగకూడదు. తప్పు జరిగితే మళ్ళీ తీసుకోవడానికి అవకాశం, సరి చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పి తిరిగి వస్తున్నాను దేవుని బిడ్డ. మరి మధ్యాహ్నం మరి భోంచేసుకొని వస్తుంటే ఒక 2 గంటలు ఆ ప్రాంతాల్లో దేవుని బిడ్డలారా మా డ్రైవర్కి కళ్ళు తిరుగుతున్నాను. సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, హల్లెలూయా హల్లెలూయా, కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు డ్రైవర్. వెంటనే అరే అప్పయ్య ఏంటి ఏమైంది అన్నాను. ఏంటో సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, పంపింది. నాకు కూడా, నేను డ్రైవింగ్ చేస్తాను, నువ్వు మరి రెస్ట్ తీసుకో అని. మనం ఇంకా మరి సూర్యాపేట విజయవాడ రోడ్ వెళ్ళాలంటే ఇంకా గంట టైం పట్టుంది. నేను డ్రైవ్ చేస్తాననేసి డ్రైవ్ తీసుకున్నానే కానీ స్టీరింగ్ దేవుని బిడ్డలు నేను తీసుకున్నాను. ఎస్కాట్ వాళ్ళు ఉన్నారు, మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎక్కారు. ఎప్పుడైతే ఆ యొక్క స్టీరింగ్ తీసుకున్నానో నాలో కూడా మరణ కోపములోనికి వెళ్తున్నట్టుగా నేను బాధపడుతున్నా. మనసంతా మరి ఎంతో ఇదిగా ఉంది దేవుని బిడ్డలారా. ఏంటో ప్రమాదం సంభవించేటట్టుగా ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నా కానీ మా వాళ్ళతో చెప్పడం లేదు. ఏ విధంగా అయితే ఆలోచిస్తూ దేవుని బిడ్డలారా అట్లా ముందుకు వెళ్ళి 1 కిలోమీటర్లే ఆ టర్నింగ్ తిరిగానే అనుకోని రీతిగా అకస్మాత్తుగా భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్. ఏ విధంగా జరిగిందో నాకే తెలియకుండా రోడ్డు యాక్సిడెంట్ జరిగిపోయింది దేవుని బిడ్డలారా. ఆ సమయంలో మరి నేను అన్కాన్షియస్ అయిపోయాను దేవుని బిడ్డలారా. ఒక రక్తపు ముద్దలాగా దేవుని బిడ్డలారా ఆ స్టీరింగ్ ఇవన్నీ కూడా మైక్రోస్ వచ్చి ఇవన్నీ కూడా దెబ్బలు తగిలినాయి దేవుని బిడ్డలారా. కడుపు ఇవన్నీ విత్ ఇన్ సెకండ్స్ లోనే భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. కోమాలోకి వెళ్ళిపోయాను, నాకేం తెలియట్లేదు. ఒక మాంసపు ముద్దలాగా ఆ యొక్క స్టీరింగ్ దగ్గర పడిపోయాను. మిగతా వాళ్ళకి మైనర్ ఇంజరీస్ అయినాయి, నాకైతే మరి అన్కాన్షియస్. వెంటనే అది ఆ వెహికల్ రోల్ అవ్వకుండా వెళ్ళి చెట్టు కుదుకుందంట. అక్కడ ఉన్న ప్రజలు చూసేసి వెంటనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారంట దేవుని బిడ్డలారా. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ సదుపాయాలు ఏమి లేవు. వెంటనే అక్కడ నుండి ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. సూపర్ స్పెషల్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు అప్పటి వరకు కూడా నేను కోమాలో ఉన్నాను.
ప్రభునంది పిల్లరా, సివియర్ సమ్మర్ అనమాట. నాకేమి దెబ్బల గిబ్బలు ఏమి లేదు, కోమాలో ఉన్నాను కనుక హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు దేవుని బిళ్ళరా. నాకు స్పృహ వచ్చింది. ఆ కోమాలో ఉన్నప్పుడు నాకు ఒక దర్శనము దేవుని బిళ్ళరా. ఆ యొక్క కల్వరిగిరిలో శిలోమానుపై ఆ యొక్క కృప కనికరం గల దేవుడు నాకు దీనంగా చూస్తున్నాడు. అసలు యాక్సిడెంట్ నాకైందా ఏసైకి అయిందా అర్థం కావటం. ఆయన కూడా అరికాలు నుండి నన్నెత్తి వరకు ఆపాదమస్తకము నిలివెళ్ళ గాయాలు దేవుని బిడ్డలారా. ఆయన గారు కూడా ప్రభువారు కూడా దీనంగా ఒళ్ళంతా గాయాలు దేవుని బిడ్డలారా. భయంకరమైన గాయాలతో దీనంగా నాకు చూస్తున్నాను. నేను ఎక్కడున్నాను? రోడ్డు యాక్సిడెంట్లో, రక్తపు మడుగులో, మరణపు అంచులలో, మరి రక్తములో కొట్టుమిట్లాడుతున్నా ఉన్న నన్ను యేసయ్య దీనంగా చూస్తుంటే ఆయన చూస్తున్నప్పుడు ప్రభునందు పిల్లరా, నేను చిన్నతనం నుండి ఏదైతే పాపాలు చేశానో అన్ని గుర్తుకొస్తుంది. ఇంత భయంకరమైన పాపిని యేసయ్య నన్ను క్షమించడు. క్షమించమని అడిగే యోగ్యత అర్హత కూడా నాకు లేదు అనేసి, ప్రభువా నాయనా భయంకరమైన ఘోరమైన పాపి నన్ను క్షమించండి అయ్యా, అయ్యా నన్ను క్షమించండి. ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క రోడ్డు యాక్సిడెంట్ నుండి నన్ను కాపాడినట్టయితే బ్రతికినంత కాలం మీకు సాక్షిగా ఉంటాననేసి ఆ యొక్క తీర్మానం తీసుకున్నాను. ఎప్పుడు ఆయన ఆ యొక్క మరి ఆ తీర్మానం చేసినప్పుడు వెంటనే ఆ గాయం గల హస్తమును తాకింది దేవుని బిడ్డ. తాకగానే నేను కోమాలో నుండి మరి స్పృహ వచ్చింది దేవుని బిడ్డరా. స్పృహ రాగానే హాస్పిటల్లో ఇక పెయిన్స్ వచ్చేస్తుంది. కడుపు అయితే బాగా పెయిన్ వచ్చేస్తుంది, బాగా పెయిన్ వస్తుంది. ఇవన్నీ కూడా చితికిపోయినాయి దేవుని బిడ్డలు. ఇదంతా కూడా మైక్రో సర్జరీ, ఇవన్నీ కూడా మైక్రో సర్జరీ అని, ఇవన్నీ కూడా దెబ్బలు తగిలి ఇక చెమట దేవుని బిడ్డల సివియర్ సమ్మరు. ఆ గాజు ముక్కలన్నీ కూడా గుచ్చుకున్నాయి. అయితే కృపగల దేవుడు ఇవన్నీ కూడా గుచ్చుకుని కంట్లో మాత్రం గుచ్చుకోలేదు దేవుని బిడ్డల. ఒక గాజు భయంకరమైన వెంటనే కోమా మరి స్పృహ రాగానే డాక్టర్ డాక్టర్ పెయిన్ వస్తుంది, బాగా స్టమక్లో పెయిన్ వస్తుంది అని అడుగుతుంది. అప్పుడే ప్రభునంది పిల్లరా నాకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు, ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఆ యొక్క జిల్లా ఎస్పీని పిలిపించి, ఒక పోలీస్ ఆఫీసర్కి యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు సార్ అంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఈ వెంటనే ఆ యొక్క క్యాజువల్ మెడికల్ ఆఫీసర్ చెప్తున్నాడు, దేవుని బిడ్డలరా అయ్యా మరి లోపల బాగా పెయిన్ వస్తుంది అంటున్నారు. ఒకవేళ సున్నితమైన భాగాలు ఏమన్నా దెబ్బతిన్నాయో మేమైతే ప్రథమ చికిత్స చేస్తాం, ఇతన్ని ఇమీడియట్ గా మరి హైదరాబాద్ తీసుకెళ్లాలన్నప్పుడు దేవుని పిల్లలు మరి అక్కడ నుండి నన్ను తీసుకొస్తుంటే కడుపంతా ఊగిపోతుంది. నేనైతే ప్రభునందు పిల్లరా భయపడలేదు. నేను భయపడలేదు కానీ యేసయ్యతో చెప్తున్నాను, ప్రభువా అయ్యా ఒకవేళ మీరు నన్ను బ్రతికించినట్టయితే బ్రతికినంత కాలం కూడా మీకు సాక్షిగా ఉంటానయ్యా అనేసి ప్రార్థన చేస్తాను. లేకపోతే మీ ఇష్టము తండ్రి మీరు తీసుకుని అనేసి ప్రార్థన చేసుకుంటారు. కడుపంతా ఉబ్బిపోయింది. డాక్టర్ డౌట్ వేసి చచ్చిపోతా అనుకున్నారు. కొంచెం దూరం వచ్చిన తర్వాత మెడికల్ షాప్ దగ్గర ఆపాడు, ఇంజక్షన్ తీసుకోవడం. అదే సమయంలో మా యొక్క అధికారులకి ఫోర్స్కి తెలిసిపోయింది ఫలానా ఆఫీసర్కి యాక్సిడెంట్ అయిందని. ఎక్కడైతే అంబులెన్స్ ఆగిందో అక్కడే వాళ్ళు కూడా వచ్చారు. దేవుని బిడ్డలారా, డాక్టర్ గారు మెడికల్ షాప్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకొచ్చారు. ఇంజక్షన్ తీసుకొచ్చి చేసిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఏంటంటే, అయ్యా ఏమి చెప్పడానికి సమయం లేదు, ఏ మాత్రం ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం అనేసి వాళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను కానీ భయపడటం లేదు. దేవుని బిడ్డలారా మీ చిత్తమే తండ్రి, అయ్యా మీరు కాపాడినట్టయితే నేను బ్రతికినంత కాలం కూడా నన్ను బ్రతికిస్తే మీకు సాక్షిగా ఉంటాను అన్నాను అని ప్రార్థన చేస్తున్నాను. నేను ఒకరికి అడిగాను, అయ్యా ఈ భయంకరమైన యాక్సిడెంట్ మరి ఒకవేళ మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పొద్దయ్యా, నా భార్య మేము మా పిల్లల ప్రేమ కలిగి ఉంటాం. ఏమాత్రం నేను ఈ విధంగా ఉన్నా అంటే మొట్టమొదట నా భార్య చనిపోతుంది, బిడ్డలందరూ కూడా
అప్పటికే ప్రభునందు పిల్లరా దుఃఖ సాగరములు ఉన్నారు. యాక్సిడెంట్ అయిందనేసి అన్ని టీవీ ఛానల్లో కూడా ఫలానా ఆఫీసర్కి యాక్సిడెంట్ అయింది, సీరియస్ గా ఉందన్నారు. వెంటనే నా భార్య పిల్లలు కూడా ఎంతో భయంకరమైన దుఃఖ సాగరములు ఆ నిమ్స్కి వచ్చేసారు. నేను ముందుగానే చెప్పాను, అయ్యా ఇంట్లో చెప్పొద్దయ్యా, నా భార్య చనిపోతుందని చెప్పిన అప్పటికే అన్ని ఛానల్లో కూడా ప్రభునందు పిల్లరా ఫలానా ఆఫీస్కి యాక్సిడెంట్ అయింది, చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళంతా కూడా బాధతో ఏడుస్తా నిమ్స్కి వచ్చారు. నన్ను నిమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత వెంటనే ప్రభుత్వంలో అక్కడ డాక్టర్ సూర్యనారాయణ రాజు గారు వాళ్ళ టీం అంతా రెడీగా ఉన్నారు. మా యొక్క పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది కూడా ఉన్నారు. లోపలికి తీసుకెళ్లి దేవుని బిడ్డలారా అన్ని టెస్టులు చేసి ఇక నేను చచ్చిపోతానేమో, వెంటనే ఆపరేషన్ చేయాలి. నా భార్య దగ్గరికి అమ్మా మీరు సంతకం పెడితే ఆపరేషన్ చేస్తామంటే నా భార్య వెంటనే కుప్ప కూలిపోయింది, స్పృహ లేదు. తర్వాత దేవుని బిడ్డలు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ నుండి ఇదంతా కట్ చేశారు. దేవుని యూట్యూబ్ లో ఉంటుంది చూడండి. డాక్టర్ సిహెచ్ రమేష్ బాబు XDH అని కొట్టినప్పుడు దేవుని బిడ్డలు ఆ యొక్క యూట్యూబ్ లో ఉంటుంది నా సాక్షి. యూనిఫామ్ లో నేను చెప్పాను దేవుని బిడ్డలరా దేవుడు నన్ను బ్రతికించిన విధానాన్ని బట్టి తీసుకెళ్లి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు చిన్న పేగు దేవుని బిడ్డలరా బాగా గాయం అయింది, దాన్ని రిపేర్ చేయడానికి వీల్లేదు. స్ట్రైట్ అవే 2.5 అడుగులు దేవుని బిడ్డలరా 2.5 అడుగులు చిన్న పేగు కట్ చేశారు. పెద్ద పేగు కూడా డ్యామేజ్ అయిపోయింది, అది కూడా 2.5 అడుగులు కట్ చేశారు. దేవుని బిడ్డ పరిస్థితులు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీద మరి పండుకోబెట్టేసి కట్ చేసినప్పుడు దేవుని బిడ్డలరా ఈ విధంగా చేసినట్టయితే మరి ఈ యొక్క ఆపరేషన్ దేవుని బిడ్డల అవుట్లెట్ వేసేయాలి. సంచి ఒకటి వేస్తారు, ఆ 2 పేగులు దీనికి కనెక్ట్ చేస్తారు. లోపల ఉన్న భయంకరమైన పాపభరితమైన మురికి అదంతా కూడా దీంట్లోకి వచ్చేస్తారు. నేను ఈ ఆపరేషన్ కి ప్రభునందు పిల్లారా అవుట్లెట్ పెడతాను. అది పెడతారు సహజంగా, ఎందుకంటే నా యొక్క అవయాల్లో చిన్న పేగు 2.5 అడుగులు కట్ చేశారు, పెద్ద పేగు 1.5 అడుగు కట్ చేశారు. అయితే వాళ్ళు అనుకున్నారు ఇతను పోలీస్ ఆఫీసర్ కదా, మరి అవుట్లెట్ పెట్టామంటే బట్టలు వేసుకోవడానికి వీళ్ళేది, జీవితాంతం ఆ విధంగా ఉండాలి. నేను నా ఫ్రెండ్ ఉన్నాడు శశిబాబు అని, చాలా ప్రేయర్ఫుల్గా ఉంటాడు. ఇప్పుడు కూడా అతను పెద్ద యాక్సిడెంట్ లో పెద్ద పేగు మొత్తం తీశారు. దేవుని బిడ్డ బుద్ధిగా ఉంటది, ఆ పేగు బ్యాగులో పెట్టుకుంటాడు. నేను ఇప్పుడు కూడా చూస్తాను, ఆ బ్యాగు విచిత్రంగా ఉంటది. ఆ బ్యాగ్ ఏమీ లేదు, ఒక కర్చీఫ్ లాంటి చుట్టుకుంటాడు, పెట్టుకుంటాడు. ఇప్పుడు కూడా ఆ పేగు వస్తుంది, ఆ పేగులో దేవుని బిడ్డలు దాన్ని శుభ్రం చేసుకుంటారు. అదే అవుట్లెట్ లాగా నాకు కూడా పెట్టాలనుకున్నప్పుడు ప్రభునందు పిల్లారా వాళ్ళకి అనిపించింది, నేను పోలీస్ ఆఫీసర్ కదా, అవుట్లెట్ పెడితే యూనిఫామ్ వేసుకోవడానికి వీలేదు, బట్టలు వేసుకోవడానికి. ఒకటి గమనించాలి దేవుని బిడ్డలారా, ఈ లోక డాక్టర్లు వైద్యులే కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు. దేవుని బిడ్డలారా ఆయన చిత్తం లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఆయన ప్రేరేపణ బట్టి దేవుని బిడ్డలారా మామూలుగానే ఆపరేషన్ చేయండి. ఒకవేళ మరి సక్సెస్ కాకపోతే మళ్ళా దాన్ని ఓపెన్ చేసి అవుట్లెట్ పెట్టాలనేసి వాళ్ళకి ఉద్దేశం కలిగింది. మామూలుగానే చేశారు. మామూలుగా ఆపరేషన్ చేసినప్పుడు మొట్టమొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు అబ్జర్వేషన్ చేసినప్పుడు ఆపరేషన్ అవ్వకముందు, యాక్సిడెంట్ అవ్వకముందు ఏ విధంగా అయితే చిన్న పేగు పెద్ద పేగు యొక్క వాటి యొక్క మరి పనులు క్రమంగా క్రమంగా జరుగుతున్నాయి. చిన్న పేగు యథా ప్రకారంగా వాళ్ళ వెంటనే ఒక బ్లూ స్టార్ ఆపరేషన్ ఏ విధంగా అయితే సక్సెస్ అవుద్దో వాళ్ళు ఇది మేమే చేసామని గర్వపడ్డారు. నేనైతే యేసయ్యా అద్భుతకారి, ఆశ్చర్యకర, మరణకరమైన మరణపు శయ్యపై ఆ యొక్క భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్ ని కాపాడిన తండ్రి, ఈ ఆపరేషన్ మీకు అసాధ్యం కాదయ్యా అనేసి అతను స్తుతించాను. ఆ యొక్క బెడ్ మీదే దేవుని బిడ్డలారా ఆ తర్వాత నేను రిటైర్డ్ అయింది. ఆ తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా మరి పచ్చిగానే ఉంది. దేవుని బిడ్డ కట్టులో ఉన్నాయి.
డిశ్చార్జ్ అయిన 5 గంటలకు రేపు ప్రొద్దున మళ్ళీ నేను బ్రతికాను గనక దేవునికి కృతజ్ఞత మరి కూడికి పెట్టుకోవాలనుకున్నాను. శామ్యుల్ గారు అనేసి బ్యాప్టిస్ట్ చర్చి నారాయణగూడ ఆయన గారు వచ్చారు. ఆ యొక్క మరి కృతజ్ఞతగా కూడికి వచ్చి ఆయన గారు వాక్యం చెప్పారు. దేవుని బిడ్డలారా, మరి రేపు చెయ్యాలనేసి వెంటనే దేవుని బిడ్డలారా ఆ యొక్క బ్యాండేజ్ అన్నీ ఉన్నాయి. ఇంటి దగ్గరకు వచ్చేసి రేపు పొద్దున 9 గంటలకు ప్రేయర్ అయితే ఈ గింట్లు వాళ్ళు వేయలేరు అనేసి నేను అక్కడ ఉండి మేనేజ్ చేస్తున్నాను. వాళ్ళు అనుకున్నారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఏంటి నాకు యాక్సిడెంట్ అయింది, అడావుడి చేస్తున్నాడు ఏంటి అని గింట్లు. పొద్దున్నే అందరూ వచ్చారు, డాక్టర్లు అందరూ. ఎవరైతే నేను అందరిని పిలిచాను దేవుని బిడ్డరా, ఎందుకంటే మొట్టమొదటిగా యేసయ్య నన్ను బ్రతికించాడు. ఆయన కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి. ఈ యొక్క ప్రణాళికలో ఎవరైతే నన్ను మరి బ్రతకడానికి సహాయం చేశారో మెడికల్ వాళ్ళందరూ కూడా పిలిపియాలనుకున్నప్పుడు డాక్టర్ నాయుడు గారు అనేసి విజయవాడ వాళ్ళ అంకుల్ మినిస్టర్ దేవుని బిడ్డలారా ఆయన గారు, ఏంటి సార్ మమ్మల్ని అందరిని ఎందుకు పిలిపించారు, గింట్లు ఎందుకు వేస్తున్నారు? అయ్యా, నేను మరణపు చెయ్యిపోయి ఉన్నాను, చనిపోయేవాడిని, యేసయ్య నన్ను బ్రతికిచ్చాడు, మీరందరూ నన్ను బ్రతకడానికి సహాయం చేశారు. అందుకని కృతజ్ఞత కలిగి ఈ యొక్క కూడి కంటే ఆయన డాక్టర్ నాయుడు గారు, సార్ ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఈ విధంగా ఎవరు కూడా మమ్మల్ని పిలవలేదు, ఎవరు కూడా కృతజ్ఞత కూడిక పెట్టలేదు సార్ అని అన్నాడు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత దేవుని బిడ్డలు మళ్ళా 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళారు. డాక్టర్, ఇదంతా నాకు ఫ్యాట్ వచ్చేస్తుంది, ఫ్యాట్, మరి మీరు ఏమనుకోకపోతే మీరు పర్మిషన్ ఇస్తే నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా అంటే, సార్ మీరేమనుకుంటున్నారు, ఈ యొక్క పొట్ట మీద ఉన్న ఈ స్టమక్ మీద ఉన్నది ఏదైతే ఈ వాల్స్ ఉన్నాయో కట్ చేయక ముందు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడైతే దాని మీద కత్తి పడింది అది ఆ వాల్స్ వీక్ అయిపోతాయి. ఏమాత్రం ఇక్కడ ప్రెజర్ పడితే పగిలిపోద్ది అన్నాడు, బ్లాస్ట్ అయిపోద్ది అన్నాడు దేవుని బిడ్డలారా. అయినా కానీ నేను భయపడలేదు. ఎందుకు? నన్ను సృష్టించిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్ కాపాడిన దేవుడు నాతో ఉంటాడనేసి దేవుని బిడ్డలు డాక్టర్ గారు చెప్పినా కానీ మళ్ళీ నేను యథావిధిగా జిమ్కి వెళ్తున్నాను. అప్పుడు నాకు 55 సంవత్సరాలు దేవుని బిడ్డలు. అప్పటికే నాకు 3 కుమారులు, కుమార్తె, 7 మనవళ్ళు. అంటే నేను తాతన దేవుని బిడ్డలు. తాతను అప్పటికే 7 మనవళ్ళకి తాతన దేవుని బిడ్డలారా. ఆ డాక్టర్లు అన్నారు, అయ్యా మీకు జరిగింది భయంకరమైన ఇది ప్రమాదము, దీని మీద ప్రెజర్ చేయడానికి వీల్లేదు, అలాగే దూకూడదు, పరిగెత్తకూడదు, ఇంత ఆపరేషన్ అవ్వకముందు ఏ విధంగా అయితే తింటున్నారో ఆ విధంగా ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే మీ అవయవాల్లో చిన్న పేగు 2.5 అడుగులు తీసేశారు, పెద్ద పేగు 1.5 అడుగు తీశారు కనుక కొద్దిగా ఎన్నిసార్లు అన్నా తినవచ్చు, కానీ ఒకేసారి తినడానికి వీలేదు. ప్రభువుని పిల్లారా, తర్వాత నేను దేవుని కృప యందు విశ్వాసం ఉంచి మామూలుగానే ఎక్సర్సైజ్ చేస్తున్నాను, పరిగెడుతున్నాను, జిమ్కి వెళ్తున్నాను. దేవుని బిడ్డలారా, టెన్నిస్ కూడా ఆడేవాడిని. ఆ తర్వాత మరి పరిగెత్తకూడదు, దూకకూడదు అన్నారు దేవుని బిడ్డలారా. మరి ఈరోజు 55 సంవత్సరాల వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఈ యంత్ర శబ్దం నుండి ఎంతైతే వింటున్నారో 20 కిలోమీటర్ల దేవుని బిడ్డ, ఈ వృద్ధుడు అంగవైకల్యం గలవాడిని నన్ను దేవుడు మరి 20 కిలోమీటర్లు పరిగెత్తించాను. నడవడం కాదు, 20 కిలోమీటర్లు పరిగెత్తాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే మేము ప్రతి వారం కూడా దేవుని బిడ్డలారా మరి 10 కిలోమీటర్లు పరిగెత్తాలి. అలాంటిది 20 కిలోమీటర్లు నేను ఆగకుండా పరిగెత్తాను దేవుని బిడ్డలారా. ఈ సమస్త మహిమ, ఘనత, ప్రభావం అంతా మహిమగల దేవునికే. దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. 55 సంవత్సరం గల ఏదో నేను మరి యవ్వనస్తుడు, నువ్వు మీసాలున్న యవ్వనస్తులు కాదు. ఈరోజు యవ్వనస్తులైన వాళ్ళు దేవుని బిడ్డలారా ఒక 5 కిలోమీటర్లు, ఈ వృద్ధుడు అంగవైకల్యం గలవాడు 20 కిలోమీటర్లు పరిగెడితే మరి ఆరోగ్యంగా ఉన్న మరి యుక్త వయసులో ఉన్న వాళ్ళు దేవుని 5 కిలోమీటర్లు పర్లే. పేపర్లో మీరు చూస్తున్నారు లేదో, చచ్చిపోయారు తెలుసా? 5 కిలోమీటర్లు పరిగెత్తలేక దేవుని బిడ్డలారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు?
యవనస్తులు దేవుని బిడ్డలారా, మరి దేవుడైతే నన్ను వృద్ధాప్యములో ఈ యొక్క ముసలివాడిని అంగవైకల్యం గల వాడిని దేవుని బిడ్డలారా, మరి 20 కిలోమీటర్లు ఏ సమస్య లేదు. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నా కూడా నేను మాట్లాడుతున్నా అంటే ఈ సమస్త మహిమ ఘనత ప్రభావం అంతా యేసయ్యకే. ఇప్పుడు ప్రభునందు పిల్ల కొద్దిగా తినమన్నారు, ఒకేసారి అంత ఆపరేషన్ అవ్వకముందు ఎంత తిన్నానో అంతకంటే కూడా ఎక్కువ తిన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, ఈరోజు మరి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, భయంకరమైన మరణకరమైన రుగ్మతల్లో ఉన్న ఎవరైతే మరి మనసు వేదనతో నాకిక మరణమే, నాకిక నన్ను బ్రతికించే వాళ్ళు ఎవరు లేరని సమస్యలు ఉండొచ్చు, మరణకరమైన రుగ్మతలు ఏదున్నా కానీ నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. నేనే సజీవ సాక్ష్యాన్ని దేవుని బిడ్డలారా. మరి ఈరోజు దేవుని బిడ్డలారా, నాకు 74 సంవత్సరాలు. 74 సంవత్సరాలు అయినా కానీ ఎలాంటి అనారోగ్యము లేదు, అస్వస్థత లేదు. దేవుని బిడ్డలారా, అనేకమైన ప్రాంతాలకి ఆయనకు సాక్షిగా వెళ్ళి యేసయ్య నన్ను బ్రతికించాడు, యేసయ్య నన్ను డిఏజీగా చేశాడని చెప్పుతున్నాను. నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, అట్టి కృపను మహిమగల దేవుడు మనందరికి దయచేయను గాక. ఈ యొక్క అవకాశం నాకు దయచేసిన మహిమగల దేవునికి, అలాగే దేవుని యొక్క దీనదాసులు మరి పాస్టర్ రాజ్ కుమార్ డేవిడ్ గారికి, వారి కుటుంబానికి, ఇన్న మీకు యంత్ర శబ్దం ఉన్నా యంత్ర శబ్దం నుండి విన్న వాళ్ళు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2 చేతులు ఉన్నాడు హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్త మహిమ ఘనత ప్రభావం అంతా మహిమ గల జీవాధిపతి యేసయ్యకి. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సాక్ష్యంలో మరి నా ఆత్మీయ తల్లిదండ్రులు ఉండటం ఎంతో ధన్యత దేవుని.